చెయ్యాడి గట్టిగా ఎందుకు రాసిన వచ్చు ఫస్ట్ డే 1 నుంచి వచ్చు. అందరికి నమస్కారం. అయితే మా భార్య గురించి చెప్పాలంటే మా వైఫ్ గురించి నేను ఫస్ట్ లో ఎన్నో కష్టాలు పడి ఒక రూమ్ 2 రూముల కిరాయికి ఉంది, వాటర్ కూడా మాకు ట్యాప్ లేకపోయినా కష్టపడి నీళ్లు పట్టుకొని మాకు భోజనాలు ఉండి అందరి భోజనాలు పెట్టి ఎన్నో వాళ్ళ బట్టలు అన్ని చేసి ఎన్నో కష్టాలు పడింది. నేను ప్రతి స్టెప్ వేయడానికి మా వైఫ్ ఎంతో వెనక నుంచి నడిపించింది. నేను సైడ్కి పోయి వచ్చిన భోజనం విషయాల్లో కానీ, ఇక్కడ జరిగిన గొడవల విషయాల్లో కానీ, సైట్లలో జరిగే విషయాల్లో కానీ అన్నింటిలో నేను డెవలప్ అవ్వడానికి కానీ నేను హ్యాపీగా ఉంటాను. నా వైఫ్ నా వెనక నుంచి ఎంతో నడిపించింది, ఎంతో హెల్ప్ చేసింది అన్ని విషయాలు. ఇంకో మేము ఉన్న రూమ్లలో టాయిలెట్స్ కూడా లేవు. బయట ఎంతో కష్టపడి బయటికి వెళ్ళి అన్ని మంచిగా ఉండొచ్చిన మంచిగా ఉండొచ్చినా సరే మా ఇంట్లో మాత్రం ఇన్ని కష్టాలు పడి నాకు ఎంతో సపోర్ట్ చేసింది. అన్ని విధాలు ఎంటుండి నడిపించింది. అన్నదమ్ముల విషయాల్లో అందరికీ ఫుడ్ పెట్టడం అందరికీ అంటే ఒక ఏజ్ దాకైతే చూసుకోవడంలో కానీ అన్నింటిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసింది. దేవుడి వల్ల దేవుడు మంచి లైఫ్ ఇచ్చాడు. అందరూ నెక్స్ట్ శ్రీరాణ పెద్దోడు నెక్స్ట్ ఆ స్టేజ్ లో ఉన్నది. నా ఎల్లు వదనమ్మా అయ్యో ఒక్క నిమిషం స్నానం చేపించి ఫ్రెష్ చేసి చదివించి స్కూల్ నుంచి వచ్చేదాన్ని. ఐ లవ్ మై ఎల్లు వదనమ్మా. వెరీ గుడ్ గర్ల్. నువ్వు చెప్పాలా వదనమ్మ నువ్వు కాదు శ్రీరామ్, నువ్వు చెప్తే మన ఫాదర్స్ డే ఉంది నెక్స్ట్ సెలబ్రేషన్. మన అప్పుడు అబ్బాయి చెప్పింది సాధారణంగా వస్తే భార్య భర్తలు కానీ సర్దుకొని ముందుకు నడవడమే ఫ్యామిలీ. మంచి భర్త భార్యలు అనుకోవాలి అంతే. నువ్వు పో. అందరికీ నమస్కారం. స్టార్ట్ చేసేది కావాలి. భార్య ఇది బ్యూటిఫుల్, చాలా అంటే చాలా పేషెన్సీ. నాకు ఎంత కోపం మామూలు కోపం కాదు, ఎంత కోపం వచ్చినా సరే నన్ను చాలా కూల్ చేస్తుంది. ఒకవేళ నేను తిట్టినా కూడా సారీ బావా నాది తప్పున్నా కూడా, నేను అలిగినా కూడా బావా నాది తప్పు అని చెప్పేసి మేదేసుకొని సారీ చెప్పింది. అసలు నా జీవితంలో అసలే నాకున్న కోపానికి ఎప్పుడో పోవాలి, కానీ అంత పేషెన్సీ కూడా తట్టుకొని నిలబడ్డది ఆ భార్య. ఐ లవ్ యూ. నేను అందరికి నమస్కారం. నేను చెప్పను, రొటీన్ వర్డ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలా, ఇలాంటి ఒక రోజుని మాకు ఇచ్చినందుకు, ఒకళ్ళ గురించి ఒకరు చెప్పుకోలేనికి, ఇలాంటి బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు, మదర్స్ డే సెలబ్రేట్ చేసినందుకు, అండ్ ఒకళ్ళ గురించి ఒకరు చెప్పుకుంటున్నందుకు థ్యాంక్ యూ. అందరూ తెలిసిందే, నథింగ్ ఇంకేం చెప్పనా, చెప్పాలి జీవితంలో లోటుపాట్లు చెప్పాలి. అది మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. ఆ దేవుడు ఎప్పుడు మా అమ్మటే ఉన్నాడు. అది ఫస్ట్ ఆ దేవుడికి సంతోషంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మీ అందరి దగ్గర
ఆశీస్సులు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే. ఈ ప్రపంచంలో ఈ ఓడు చెప్పచ్చో లేదో తెలియదు కానీ మై సెకండ్ మదర్ ఈస్ మై వైఫ్. నేను చాలాసార్లు అంటే తను అనేది వైఫ్ ఎప్పుడు సెకండ్ మదర్ కాదంటే మదర్ కాకపోవచ్చు కానీ మనం అమ్మ దగ్గర ఎంత చనువుగా చిన్నప్పుడు ఉంటామో మ్యారేజ్ అయిన తర్వాత తన దగ్గర అంత చనువుగా తన దగ్గర అమ్మతో ఎక్కడ కొట్లాడతాము. ఓకే, అమ్మ మనకి అన్నం ఎలా పెట్టిద్దో, అమ్మ మనకి ఎట్లా వండి పెట్టిద్దో అవన్నీ మనం మన వైఫ్ దగ్గర చేయాలి. అలాగే నేను మా మిస్సెస్ దగ్గర నేను కొంత ఇప్పుడు బయటికి వెళ్తే షాప్కి మా అమ్మ చిన్నప్పుడు నాకు స్నాక్స్ కొనుక్కొచ్చేది. ఇప్పటికి తను నాకు స్నాక్స్ కొనుక్కొచ్చింది. నాకు ఏది ఇష్టం గొట్టాల ప్యాకెట్స్ అన్ని అమ్మ మాకు ఏదైతే చేసిద్దో నాకు రాధిక అవన్నీ నా అంటే అవి నేర్చుకుని నా టేస్ట్లు అన్ని చేస్తుంది. థ్యాంక్ యూ రాధిక, థ్యాంక్ యూ సో మచ్. ఈ దశాబ్ద కాలంలో అతి ముఖ్యమైన సంఘటన జరిగిందంటే ఇంకొకటే కావచ్చు. రెండేదంటే ఈ దశాబ్దంలో జరిగిన ఇంకో విచిత్రం ఏంటంటే మా శైలజ గారిని నేను పెళ్లి చేసుకోవాలి. ఇది విచిత్రమైన సంఘటనల తర్వాత అతి కష్టం మీద మా స్కూల్ డేస్ నుంచి 8th క్లాస్ 8th 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ మ్యారేజ్ కాకముందే 5 years మేము పరిచయిస్తున్నాం. ఇప్పటికి మా మ్యారేజ్ 19 సంవత్సరాలు నిండుతుంది. డిసెంబర్ 10 వస్తాయి. 20 సంవత్సరం పడుతుంది. 20 years అవుతుంది. 3 సార్లు హాస్పిటల్ ఐసీలో ఉన్నప్పుడు ఒక మగవాడు ఎంత ఫైట్ చేస్తారో 10 మంది వ్యక్తులతో సమానంగా ఫైట్ చేసి ఆర్థిక డబ్బుల విషయంలో కానీ నాకు ధైర్యం చెప్పే విషయాలు కానీ ఏ రోజు తగ్గలేదు. నేను చూసుకుంటాను. 1-2 సార్లు కాదు 3 సార్లు ఐసీలో ఉండవచ్చు టైంలో కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసింది. ఏ రోజు నాకు ఇది లేదు అది లేదు ప్రాబ్లం లేదు, జస్ట్ ప్రాబ్లం చెప్పేది ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పి దాన్ని బట్టి నేను మోల్డ్ అవుతూ ముందుకెళ్ళాను. ఈ చాలా హెల్ప్ఫుల్గా ప్రేమగా గొడవ పడినా కానీ మాట్లాడకపోయినా కానీ ఫస్ట్ కాంప్రమైజ్ ఫస్ట్ బతికిలాడి మాట్లాడేది నా కాడు కొట్టు బతికిలాడి కూడా అది అన్ని చూసుకుని తట్టు వాళ్ళ తరఫు వాళ్ళ నుంచి మన తరఫు వాళ్ళ నుంచి ఎవరికి భేదాభిప్రాయాలు లేకుండా జీవితాన్ని పూర్తిగా మంచిగా సరళంగా నడిపిస్తుంది. నాకు ఒక 2 పిల్లల్ని ఇలాగే ఉంటారు కానీ ఏ అంబారీ ఫ్యామిలీను ఎట్లా ఉంటే బాగలేదు థ్యాంక్ యూ.